చాక్లెట్ సిస్ట్ ఏ విధంగా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది? నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. చాక్లెట్ సిస్ట్ ఉన్న ఆడవారికి ఎగ్ నంబరు, క్వాలిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి. చాక్లెట్ సిస్ట్ ఉన్న వారికి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాసెస్ వలన చాక్లెట్ సిస్ట్ అనేది ఓవరీలో ఏర్పడుతుంటుంది. దీని వలన లోపల ఈ ఇన్ఫ్లమేటరీ మెకానిజం వలన అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్, ట్యూబ్స్ లో బ్లాకేజ్ వచ్చే అవకాశాలు, ట్యూబో ఓవేరియన్ రిలేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. పెద్ద చాక్లెట్ సిస్ట్ ఉన్న వారికి ఐవీఎఫ్ కానీ చేస్తే వారి రెస్పాన్స్ అనేది ఓవేరియన్ రెస్పాన్స్ మిగిలిన నార్మల్ పర్సన్ కంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎగ్ రిట్రైవల్ సమయంలో కూడా డిఫికల్టీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాక్లెట్ సిస్టమాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే మెడికేషన్స్ ద్వారా లేకపోతే సర్జరీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. మెడికేషన్స్ లో హార్మోనల్ థెరపీ ఇవ్వడం ద్వారా సిస్ట్ స్ట్రింక్ అయ్యేటట్లు చేస్తారు. ఒకవేళ కానీ అది ఫెయిల్ అయినప్పుడు లేకపోతే పెద్ద సిస్ట్ ఉన్నప్పుడు పెయిన్ఫుల్ కండిషన్స్ లోను, అంతేకాకుండా ఇది ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తున్నప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఆ సిస్ట్ ని రిమూవ్ చేస్తుంటారు. సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వారికి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ.